నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజావాణి అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే కార్యక్రమమని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లుకు తరలించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవుతున్న వరి ధాన్యం కుప్పలు. భీమేశ్వర ఆలయంలో కిక్కిరిసిన భక్తజనం, రాజన్నకు కోడెముక్కుల చెల్లింపు. ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లా సిరిసిల్ల సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ఈరోజు ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. మొత్తం దరఖాస్తులు 154 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతో పాటు సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రజలు తమ అర్జీలు అందించాలని సూచించారు. ఐడీఓసీ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 26 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతోందని పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారమయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లుకు తరలించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. ఇప్పటిదాకా ఎన్ని క్వింటాల ధాన్యం వచ్చింది, ఎంత కొనుగోలు చేశారు, ఎంత తరలించారో ఆరా తీశారు. ఈ సందర్భంగా వర్షానికి ధాన్యం తడవగా జిల్లా కలెక్టర్ తేమ యంత్రంతో ధాన్యం తేమ శాతం పరిశీలించారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్తో వెంటనే మాట్లాడి లారీలు సమకూర్చాలని ఆదేశించారు. కొనుగోలులో వేగం పెంచాలని, వెంటనే ధాన్యం తరలించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కేటాయించిన రైస్ మిల్లులు, గోదాంలకు పంపాలని ఆదేశించారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు ధాన్యం నిల్వలకు అనుగుణంగా వాహనాలను సమకూర్చాలని సూచించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పరిశీలనలో జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ అబూబాకర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాలతో పాటు పలు గ్రామాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దవుతోంది. ధాన్యం కొనుగోలులో జాప్యమే ఈ పరిస్థితికి కారణమంటూ రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో కొనుగోలు కేంద్రాలు, కల్లాల వద్ద నిల్వ ఉంచిన వరిధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఇప్పటికే పంట సాగులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఈ వర్షం మరింత నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో ఇంకా సుమారు 30% వరిధాన్యం కల్లాలపైనే ఉందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం అధికారులు ధాన్యం కొనుగోలును వేగవంతం చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా వర్షాల హెచ్చరికలు ఉన్నప్పటికీ కొనుగోళ్లపై ప్రత్యేక కార్యాచరణ ఎందుకు చేపట్టలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల కష్టార్జితానికి ఈ పంట వర్షానికి తడవడం బాధాకరమని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం సోమవారం నాడు భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన సోమవారం కావడం, మరోవైపు వేసవి స్కూల్, కాలేజీ సెలవులు ముగుస్తుండటంతో ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అలాగే రుద్రాభిషేకం, అన్న పూజలు, నిత్య కళ్యాణం, చండీ హోమం, సత్యనారాయణ వ్రతం, మహాలింగార్చన వంటి వివిధ రకాల ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకున్నారు. గత 2 రోజులుగా ఈ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయ ఈవో రమాదేవి స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈవో వెంట డీఈఓ భాస్కర్ శర్మ, ఇతర ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మామ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజావాణి అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే కార్యక్రమమని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లుకు తరలించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవుతున్న వరిధాన్యం కుప్పలు. భీమేశ్వర ఆలయంలో కిక్కిరిసిన భక్తజనం, రాజన్నకు కోడెముక్కల చెల్లింపు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.